నాయకులు అవస్థలు పడ్డం కాదండి, ప్రజలు అంతకు మించి పడ్డారు. సో ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి కూడా ఒక పిఓ ఉన్నారండి. వీటన్నిటికీ సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీలో ఒకతను ఉంటారు. అతను అన్ని వెబ్ కెమెరాలు పెట్టుకుంటారు. ఆ వెబ్ కెమెరాలు పెట్టుకొని ఒక ప్లేస్ లో కమాండ్స్ ఇస్తుంటాడు పోలీస్ ఆఫీసర్. ఇదిగో బూత్ నెంబర్ 201 లో ఎవరో ఏదో జరుగుతుంది చూడు గలాట, ఇమ్మీడియట్ గా 100 వచ్చేసేయండి అక్కడికి అంటారు. కానీ ఈ కెమెరా పెట్టి చూసేవాడు ఏరి? ఈ కెమెరా పెట్టి చూసుంటే 13వ తారీఖు 14వ తారీఖులు ఓటింగ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ వెబ్ క్యామ్ పెట్టి చూసేటటువంటి పిఓ నిద్రపోతున్నాడా? ఆ టైంలో బయటికి వెళ్ళాడా? ఇంకెవరు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదా? ఇదేనండి కమాండ్ కంట్రోల్ రూమ్ అంటారు. దాంట్లో ప్రతి కెమెరా వెబ్ కనెక్టేషన్ అయిపోయి ఉంటది. ప్రతి బూత్ ఇక్కడ లైవ్ లో కనపడుతుంది. 100% లైవ్ మానిటరింగ్ ఉంటుంది సార్. కలెక్టర్ గారితో లైవ్ చాట్ ఎలా చేస్తారో వాళ్ళు మండే అదే రకంగా వెబ్ కెమెరాలు అన్ని పెట్టి అవి కనెక్ట్ పెట్టి ఒక ప్లేస్ పెట్టారండి. సో ఆ ప్లేస్ లో కమాండ్స్ ఏమి ఇవ్వాల. చాలా ఇక్కడే కాదు సార్, సిఐ నారాయణ స్వామిని కూడా తరిమి కొట్టింది వైసీపీ కార్యకర్తలు. పల్నాడులో బాంబులు పెంచి అల్లర్లు చేసి ఈరోజు దాడులు చేయబోతుంది కూడా వాళ్ళే. రేపు ఓటింగ్ కౌంటింగ్ టైంలో గతంలో కూడా చేసిన దాడులు, వీటన్నిటికీ మేము వైసీపీని అనే నిందలు వేయమండి. వైసీపీ దాడి చేయబోతుంటే పెను దాడి కూడా చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారు టీడీపీ జనసేన శ్రేణులు. అదిలా తప్పంటారు? భారతదేశ చట్టంలో ప్రాణరక్షణ అనే హక్కు ఉంది కదా. అరే మీరు కత్తులు తీసుకొస్తే మేము మాత్రం దాక్కుని ఉండడానికి అవకాశం లేదు కదా. మా ప్రాణాన్ని మేము కాపాడుకునే హక్కు రాజ్యాంగం మాకు కల్పించింది కదా, రైట్ టు లైఫ్ అని ఇచ్చింది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంతకాలు లేవు, ఈ ముద్ర లేదు, ఈ ఓటింగ్ ఆపేయండి, ఇది టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేయించేశారు అని ఎలాగో మనం కూటమి గెలవబోతుంది. అవతలోడు గెలిచాడులే వాడు పేపర్ లీక్ చేసుకొని గెలిచాడు, లేకపోతే వాడు పక్క దాంట్లో కాపీ చేసి గెలిచాడు. టీడీపీ జనసేన మీద కాకుండా నెపం ఈసీ మీద కూడా నెడుతున్నారు కదా సార్. వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి ఏదో ఒక కారణం చెప్పడం కోసం పక్క వాళ్ళ మీద ఇలా సీల్ లేని ఓటింగ్లు కౌంట్ చేశారు, దాని వల్లే వాళ్ళు గెలిచారు, లేకపోతే గెలిచుండే వాళ్ళు కాదు అంటూ ఒక నింద వేయడం కోసం వాళ్ళు చేసే తాపత్రయం. ఈ రోజు నిందలు వేసేయాలన్నా, దాన్ని నిజాలు చెయ్యాలన్నా ప్రజలు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు సార్. మేము కోరుకుంటున్నాం అంగన్వాడీ వాళ్ళు మేము సమ్మె విరమిస్తే భయపడ్డారా అమ్మ అంటే, భయం కాదు మేమేంటో చూపిస్తాం ఓటింగ్ లో అన్నారు. సైలెంట్ ఓటింగ్ చూడండి మేడం, పెన్ డౌన్ అంటే రాష్ట్రం మొత్తం స్తంభించిపోతుంది, ఆ పెన్ పవర్ ఏంటో చూపిస్తాం ఈ రోజు అంటూ ప్రతి ఒక్క ఉద్యోగి ఈ రోజు గజెట్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మీరెందుకు సంతకం పెట్టలా, మీరెందుకు సీలేలా అంటే సస్పెండ్ అయ్యేది ఎవరు? నిన్న పిన్నెల్లి గారి కేసులో బాక్స్ బద్దలు కొట్టినోడు సస్పెండ్ అవుతాడో అరెస్ట్ అవుతాడో సెకండరీ థింగ్ అండి. దీని అంతటికి కారణమైన 15 మంది అధికారులు, ఆ కాన్స్టిట్యున్సీ అధికారులు, ఆ కలెక్టరు, అక్కడ ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీ, ఆ బూత్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు అంత రాజకీయాన్ని చూస్తూ వాళ్ళు సైలెంట్ స్పెక్టేటర్లుగా మిగిలిపోయారు సార్. అక్కడ ఒక్కటి సార్, ఈ రోజు మాట్లాడితే పీకలు కోసే పరిస్థితి నెలకొంది. మేమేం చేయాలో మాకు తెలుసు, ఎక్కడ చేయాలో మేము తెలుసు, ఎలా నిరూపించుకోవాలో మాకు తెలుసు అంటూ ప్రశాంతంగా అప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారండి. ఎందుకంటే ఆ పెద్ద ఆయన మీద దాడి చేసిన